వీడేంట్రా మొన్నే ట్రిప్ కి వెళ్ళాడు అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని ఆలోచిస్తున్నారా? మరి ఇంకెందుకు లేటు నా వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంకేత్ సంగతులు. నేను మా డాడీ కలిసి తిరుపతికి అయితే వెళ్తున్నాం. నా విజయనగరం నుంచి ట్రైన్ అయితే దొరకలేదు, వైజాగ్ వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ టైం అయితే 5:45 కి, అందుకే ఇంత ఎర్లీ మార్నింగ్ కార్ లో బయలుదేరుతున్నాం. ఏ ట్రైన్ కో తర్వాత చెప్తాను. స్టేషన్ అయితే వచ్చేసింది. ఇక నేను వెళ్తుంది ఏ ట్రైన్ అనుకున్నారు? మన ఇండియాలోనే ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్ అయిన వందే భారత్ ఎక్స్ప్రెస్. ఆల్రెడీ స్క్రీన్ మీద ప్లాట్ఫామ్ అయితే ఇచ్చేసాడు. 8th ప్లాట్ఫామ్ కి అయితే వెళ్ళాలి మనం. ప్లాట్ఫామ్ 8 కి అయితే వచ్చాను. ఆల్రెడీ ట్రైన్ కూడా రెడీగా పెట్టేశాడు. వావ్, ఆరెంజ్ కలర్ వందే భారత్ అదిరిపోయింది కదా. ఆరెంజ్ కలర్, యాక్చువల్లీ మనకి వైట్ కలర్ వందే భారత్ తెలుసు, చూసాం. ఆరెంజ్ కలర్ వందే భారత్ కూడా ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకా లోపల ఎలాగుందో చూసేద్దాం రండి. చూసారా, ఆటోమేటిక్ డోర్స్ అయితే పెట్టారు. చూసారా, ఆటోమేటిక్ డోర్స్ అయితే ఉన్నాయి. మనం ప్రెస్ చేస్తే చాలు అదే వెళ్ళిపోతుంది వెనక్కి. ఇంకా ఇంటీరియర్ చూస్తే సేమ్ టు సేమ్ నాకు శతాబ్ది ఎక్స్ప్రెస్ గుర్తొచ్చింది అబ్బా. సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఇలా ఎక్కేమో లేదు, అప్పుడే డోర్స్ అయితే క్లోజ్ అయిపోతున్నాయి. చూసారా, ఈ సీన్ చూస్తుంటే మీకు ఏం గుర్తుకొస్తుందో చెప్పండి. దిగడానికి ఉండదు అన్న, దిగడానికి కావద్దు. ఇంకా ఫోటో తీస్తాం. ఫోటో దిగడానికి లోపలికి ఎవరు వస్తారు బాబు? కూర్చున్నాగా. ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇలా స్టార్ట్ అవ్వగానే ఒక న్యూస్ పేపర్, ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. మన కాలేజ్ లో పుస్తకాలే చదవము, ఇంకా న్యూస్ పేపర్ ఇంకేం చదువుతాం గురు? ఏం చదువుతాంలే అని న్యూస్ పేపర్ అయితే పక్కన పెట్టేశాం. ఈ లోపే మన రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ కూడా వచ్చేసింది. అబ్బా ఏముంది, ఏదైనా మన గోదావరి బ్రిడ్జ్ అనేది ఒక ఎమోషన్. గోదావరి రాగానే అందరూ కాయిన్స్ వేస్తారు నీటిలో, బట్ మాకు అవ్వదు, ఎందుకంటే మాది వందే భారత్ ట్రైన్ కదా. ట్రైన్ స్పీడ్ చూడండి ఎలా దూసుకెళ్లిపోతుందో. వందే భారత్ అయితే మినిమం ఒక 130 kmph స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తుంది. బాగానే మెయింటైన్ చేస్తుంది. లేట్ అయితే లేదు, కరెక్ట్ టైం కి వెళ్ళిపోతుంది అనుకుంటా. కోరు కొడుతుందని ఒక కాఫీ అయితే చెప్పుకున్నాను. ప్రైస్ అయితే 20 రూపీస్ తీసుకున్నారు. చూసారా ఎలా కలుపుతున్నాడు? అది ప్రీమిక్స్ కాఫీ పౌడర్. టేస్ట్ వస్తే చాలా బాగుంది. షుగర్ మిల్క్ పౌడర్ అన్ని దాంట్లో కలిసే ఉంటాయి, ఐ మీన్ యాడ్ అయి ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి ట్రైన్ లో జర్నీ చేస్తే. ఈ లోపే మా విజయవాడ స్టేషన్ కూడా వచ్చేసింది. యాక్చువల్లీ మా ట్రైన్ అయితే డైరెక్ట్ తిరుపతికి అయితే దొరకలేదు, మధ్యలో విజయవాడలో మారాలి. ట్రైన్ కి ఇంకా 6 hours టైం ఉంది. స్టేషన్ లో దిగిపోయి ఆటోలో మన విజయవాడలో మోస్ట్ ఫేమస్ అయిన పానకాల నరసింహస్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ వ్లాగ్ లో చూద్దాం. ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. That's it today. Bye friends.